స్థానం లేదు. నువ్వేమో పాట రాసేసావు, తరతరముల వరకు మమ్మల్ని ఆశీర్వదించువాడు నీవు. అప్పుడు బెన్నీ జాషువా చెప్పాడచ్చా, ఒరే పిచ్చిదానా, బిడ్డ ఇచ్చిన తర్వాత రాస్తే అది బాగుండదు, దానికి ఒక స్పెషలైజేషన్ ఉండదు, దానికి ఒక అర్థం ఉండదు. బిడ్డ లేకపోయినా నన్ను తరతరముల వరకు ఆశీర్వదించేవాడు నీవు నాయనా అని రాస్తేనే దాంట్లోనే ఒక గొప్పతనం ఉందని చెప్పాడట. ఆ పాట రాసి 1 సంవత్సరము లోపే దేవుడు ఒక చక్కటి మగబిడ్డను దేవుడు ఇచ్చాడట. హల్లెలూయా. అలాగా చరణాన్ని కానీ తీసేసి ఉంటే కొన్ని సంవత్సరముల వరకు దేవుడు నాకు బిడ్డనిచ్చి ఉండేవాడు ఏమో కాదు. ఆ సాంగ్ రాసి 1 ఇయర్లో దేవుడు ఒక మగబిడ్డని ఇచ్చాడట. ఎంత ఒక అద్భుతం. ఎందుకు చెప్తున్నానంటే అన్నీ ఉన్నప్పుడు దేవుని ఆరాధించటం కాదు, ఏమీ లేకపోయినను ప్రభువును ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనము ప్రభువును ఆరాధించబోతున్నాం. ఎంతమంది ప్రభువును ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. మాతో పాటు కలిసి దైవజనులు మేషకన్ను గారు కూడా కలిసి ప్రభువును మనం ఆరాధించబోతున్నాం. హల్లెలూయా. మందిరానికి ఎప్పుడు వస్తుంటారు ప్రజలు చెప్పండి? మందిరానికి ఎప్పుడు వస్తారు ప్రజలు చెప్పండి? బాగున్నప్పుడు చాలామంది రారు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాగుంటే హాస్పిటల్కి వెళ్తామా? వెళ్ళాం. అనారోగ్యంగా ఉన్నప్పుడు, అస్వస్థతంగా ఉన్నప్పుడు రాత్రి అయినా 2 గంటలైనా 3 గంటలైనా 4 గంటలైనా లేచి ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. బంగారుపాలెం కాలేదంటే చిత్తూరుకి వెళ్తాం, చిత్తూరు కాలేదంటే ఎక్కడికి వెళ్తాం? టైంని చూస్తామా? వాహనాలు చూస్తామా? పరిస్థితులను చూస్తామా? డబ్బు ఉందా లేదా అని చూస్తామా? వెళ్ళి చేరిన తర్వాత మళ్ళీ చూసుకుందాంలే, డబ్బు ఉందో లేదో. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి చేర్చాలి? వెళ్ళి చేరవలసిన స్థలానికి వెళ్ళి చేర్చాలి. హల్లెలూయా. అప్పుడు ఇలాంటి పరిస్థితులు అందరూ చర్చికి రావాలంటే ఏ రావాలి? నేను చెప్పలే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ముట్టితేనే తప్ప ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు రారు. వచ్చిన వారు ధన్యులో. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఎవరిబడి అందరూ కూడా కళ్ళు ముద్దామా? దేవాది దేవుడి వైపు చూసి, నాయనా నా పరిస్థితిని బట్టి నేను నిన్ను ఆరాధన చేయలేదు, నా స్థితిని బట్టి నేను నిన్ను ఆరాధన చేయలేదు, నా అవసరతను బట్టి నిన్ను ఆరాధన చేయలేదు, నీవేదో నాకు దయచేస్తావని నిన్ను ఆరాధన చేయలేదు నాయనా. నా కాపుర్యమైన దేవుడవు నీవే, నా ఆధారమైన దేవుడవు నీవే, నన్ను పోషిస్తున్న దేవుడవు నీవే, నాకు జీవం ఇచ్చినటువంటి దేవుడవు నీవే. ప్రభువా, నిన్ను ఆరాధించే ఒక గొప్ప భాగ్యము నాకు ఇచ్చావు నాయనా. దేవదూతలు ఆరాధన చేసే గొప్ప భాగ్యమును నా చేతులు నీవు ఇచ్చావు నాయనా. నిన్ను స్తుతించే ఒక గొప్ప ధన్యతను నాకు ఇచ్చావు నాయనా. ఎవరిబడి అందరూ కూడా కళ్ళు ముద్దామా? మీ హృదయాలను దేవునికి సమర్పించి ఆరాధన చేయండి. మీ హృదయాలను దేవునికి ఇచ్చి, మీ హృదయాలను దేవునికి సబ్మిట్ చేసి ఆరాధన చేసినప్పుడు ఒక నూతనమైన శక్తి మిమ్మల్ని నింపబోతుంది, ఒక నూతనమైన ప్రభావం మిమ్మల్ని నింపబోతుంది. ఈ రాత్రి ఒక విశేషమైన రాత్రి. ఏ పరిస్థితుల్లో వచ్చారో తెలియదు, ఏ స్థితిలో వచ్చారో తెలియదు, ఎలాంటి స్థితిలో గుండా వచ్చారో తెలియదు. ఆ స్థితులను మరచి నీ నమ్మకమును దేవుని మీద నిలిపి ఆరాధన చేసి చూడు. ఈ ఆరాధనలోనే దేవుడు గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు. అందరూ కూడా కళ్ళు మూస్తారా? నోరులు తెరచి కొద్ది నిమిషాలు దేవుని స్తుతించండి, దేవునికి కృతజ్ఞతలు అర్పించండి. నాయనా, ఆ వాతావరణం అననుకూలంగా ఉండను, నీ మందిరానికి నేను నడిపించావు నాయనా. ప్రభా, ఒక పక్క వ్యాధి సహకరించగా, ఒక పక్క వ్యాధి, బలహీనత, అస్వస్థత, అనారోగ్యము, శరీరము సహకరించకపోయినను నాయనా, నీ సన్నిధానములో నిలబడి భాగ్యమును నాకు ఇచ్చారే, నీకు వందనాలని చెప్పి చూడు. దేవుడు నీ బలహీనతను మారుస్తాడు, నీ అస్వస్థతను మారుస్తాడు, నీ అనారోగ్యమును మారుస్తాడు, నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. అందరు నోరులు తెరిచి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. అందరు నోరులు తెరిచి దేవుని స్తుతించండి. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. జీవనదిని
నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. చేతులు ఉన్నవారు చప్పట్లు కొట్టి జీవనదిని ఉజ్జీవముగా నా పాడాలి. హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో చప్పట్లు కొట్టి పాడాలి. ప్రవహింపచేయుమయ్యా, పాడాలి నోరు తెరిచి. జీవనది జీవనదిని ఆ జీవనది నీ హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనది ప్రవహింపచేయాలి. జీవనదిని హృదయములో నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములో నీ బలమును ఇచ్చావయ్యా, బలహీన సమయములో నీ బలమును ఇచ్చావయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఎన్ని నా ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయ్యా, ఎన్ని నా ఎముకలన్నీయో తిరిగి జీవింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, 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 ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా,
చేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా బలహీన సమయములో నీ బలమును ప్రసాదించుము బలహీన సమయములో నీ బలమును ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా జీవనది మా హృదయములో ప్రవహింప చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకము చేయుమయ్యా జీవనది నా హృదయములో ప్రవహింప చేయుము దేవుని ఆరాధిస్తున్నప్పుడు జీవనది అయిన దేవుడు జీవనది మీ హృదయములలో ప్రవహింప చేసే దేవుడుగా ఉన్నాడు ఆ దేవాది దేవుని ఆరాధించుదామా హల్లెలూయా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది చెప్పండి నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మారా అనుభవం మధురముగా మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత
ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో ఓ నా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించేనా. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించేనా. జీవ జలముల ఊటైనా నీయోర నన్ను నాటితివా. నీయోర నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించునా. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నా జీవిత ధన్యతయున్న. చెప్పండి నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలములు అనుభవింపా. వాగ్దాన ఫలములు అనుభవింపా. నీ కృపలో నన్ను పిలచితివా. నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. దేవుని కృపలో నివసించాలి. ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో యేసయ్యను చూచి అయ్యా మహోన్నతుడైన దేవునిని చూచి మహోపకార్యములు ఓ మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు. మహోన్నతుడా చెప్పండి. మహోన్నతుడు నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా చెప్పండి. మహోన్నతుడా నీ కృపలో గ్లోరీ. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్న శకరథగ జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో చెప్పగా దేవుని కృప పెరుగుతుంది. ఓ మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు. దేవుని పరిశుద్ధాత్మను నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత
ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై. యేసును చూసి చెప్తారా, నా జీవిత ధన్యతై. రెండు చేతులు పైకెత్తి ఆ మహోన్నతుని వైపు చేతులు పైకెత్తి, ఆ కృప లేదంటే ఎప్పుడో చచ్చిపోయి ఉండే వాళ్ళము. మన సమాధి మీద గడ్డి మూలకెత్తి ఉండేది. ఆ కృప లేదంటే ఎప్పుడో మట్టికి మట్టి మారుముగా మారిపోయి ఉండేవారము. ఆ మహోన్నతుడు మన మీద కనికిరపడి ఆయన కృపను చూపించి ఆ కృపలో మనల్ని జీవింపచేసి ఉన్నాడు. మన జీవిత ధన్యత అయి ఉన్నది. రెండు చేతులు పైకెత్తి యేసే వైపు, ఆ మహోన్నతుని వైపు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు. చెప్పు చెప్పు, మహోన్నతుడా. అవునయ్యా, నీ కృపలో నేను నివసించుట. చెప్పండి మరొకసారి, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై. మన జీవిత ధన్యత, నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచి. చెప్పండి చెప్పండి, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలములు అనుభవింప. గ్లోరీ. వాగ్దాన ఫలములు అనుభవింప, నీ కృపలో నన్ను పిలచితివా, నీ కృపలో నన్ను పిలచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దేవుడు మన కొరకు దాచి ఉంచి ఉన్నాడు. వాగ్దానం ఫలములను అనుభవించడానికి ఆయన కృపలో మనల్ని దేవుడు పిలిచి ఉన్నాడు. వాడబారని స్వాస్థ్యము పరమందు దేవుడు నీ కొరకు ఉంచి ఉన్నాడు. ఆ వాగ్దానాలను దేవుడు నీ కొరకు, ఆ ఫలములను అనుభవించడానికి ఆయన కృపలో దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. ఆ దేవాది దేవుని ఆరాధించుదామా. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలు 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 నాయన. హల్లెలూయా, నీకు స్తోత్రం. దేవాది దేవుని ఆరాధించుదామా. హల్లెలూయా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములో నాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. చెప్పండి, నీ నామములో మాకు స్వస్థత ఉన్నది. ఎవరి నామము? చెప్పండి, నీ నామములోనే చెప్పాలి అందరూ. నా ప్రాణము నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా
శక్తియు నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా 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 నా ప్రాణము నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 చెప్పండి నా సర్వము నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా 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 నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది దేవుని నామములో మాకు విడుదల ఉన్నది ఆ నామమును చెప్పగా చెప్పగా నామములోనే మాకు స్వస్థత బలహీనతలు మారిపోతుంది అస్వస్థతలు మారుతుంది మాకు విడుదల అనారోగ్యాలు మారుతుంది నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది చెప్పండి నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది చెప్తున్నప్పుడే శరీరాల్లో స్వస్థత కలుగుతుంది శరీరాల్లో ఒక మార్పు కలుగుతుంది శఖ రాధగ నమ రాగ నమ బాబా ఉన్నది దానియేలు సింహపు బోనులు ప్రార్థించగా దేవా సింహపు నోళ్లను మూసివేసినావు నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా దానియేలు సింహపు బోనులు ప్రార్థించగా దేవా సింహపు నోలు నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా చెప్పండి యేసయ్యా నా శక్తియు నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా 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 నా ప్రాణము ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా రాధా యేసయ్యా యేసయ్యా గ్లోరీ నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా 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 నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది చప్పట్లు కొట్టి నామములోనే మాకు విడుదల ఉన్నది నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది ప్రతి బంధకాలు ప్రతి మంత్ర చేతబడి శక్తులు ప్రతి అపవాది క్రియలు యేసు నామములో లయమైపోవునుగాక మాకు విడుదల ఉన్నది నీ నామములోని మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోని మాకు విడుదల ఉన్నది నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది ఉన్నది నాయనా త్యాగములోనే మాకు విడుదల ఉన్నది అబ్రహాము విశ్వాసముతో వేచియుండగా దేవా మూయబడిన సారా గర్భమును తెరచితివి విశ్వాసముతో నే ప్రార్థించగానే నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు అబ్రహాము విశ్వాసముతో వేచియుండగా దేవా మూయబడిన సారా గర్భమును తెరచితివి విశ్వాసముతో నే ప్రార్థించగానే ఆశలన్నీయు తీర్చిన దేవుడవు నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తూ నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా 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 నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా ప్రతి క్రియలు అపవాది క్రియలు బంధింపబడిన క్రియలు చీకటి శక్తులు
నా యేసయ్యా యేసయ్యా. Come out in the name of Jesus. Every bandage is broken out in the name of Jesus. Glory, glory, glory. దేవుని మహిమ, దేవుని ప్రభావము దిగి వస్తున్నప్పుడు అపవాది క్రియలు ఉండలేవు, దురాత్మ క్రియలు ఉండలేవు. యేసయ్యని పలికి చూడు, దురాత్మలు వణుకుతుంది. యేసయ్య నామమును చెప్పి చూడు, నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. చెప్పు, నీ నామములోనే మాకు స్వస్థత. నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత. యేసు అనబడిన నామములో, నీ నామములోనే మాకు, నీ నామము నాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. గ్లోరీ, మహిమ, అపవాది క్రియలు లయమైపోతున్నది, చీకటి శక్తులు లయమైపోతున్నది, మంత్ర క్రియలు లయమైపోతున్నది. దేవుని మహిమ ఆరాధిస్తున్న ప్రతి వారి మీదికి దేవుని మహిమ, దేవుని మహిమ. రిసీవ్ ద హోలీ స్పిరిట్, రిసీవ్ ద హోలీ స్పిరిట్. సహోదరి, దేవుని కొలతలేని అభిషేకము, దేవుని మహిమ ఇప్పుడే పెంతెకొస్తు దినమందు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి, అగ్ని నాలుకలు విభజింపబడినట్లుగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు. నీ నామములోనే మాకు ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవాది దేవునికి మహిమ చెల్లించినట్లుగా యేసు నామమును చెబుతూ ఉన్నప్పుడు సాతాను శక్తులు, అపవాది క్రియలు వణుకుతుంది. యేసయ్య నామమును చెప్పగానే దేవుని మహిమ, దేవుని అభిషేకము ఆరాధిస్తున్న ప్రతి వారి మీదికి దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. రాధగణమా, నా ప్రాణము, నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా శక్తియు, నా శక్తియు, నా ఆశ్రయం నీవే నా యేసయ్యా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి, నా ప్రాణము, నా ప్రాణము, నా సర్వము నీవే నా యేసయ్యా. పలకండి, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీ నామములో, నీ నామములోనే మాకు స్వస్థత. అవునయ్యా, నీ నామములో మాత్రమే మాకు స్వస్థత. త్యాగములోనే మాకు విడుదల. గ్రహించి పాడండి, చెప్పండి. నీ నామములోనే మాకు, యేసు నామము తప్ప వేరే నామములో విడుదల లేదు. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము, నా సర్వము నీవే నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా శక్తియు, నా ఆశ్రయం నీవే
గ్లోరీ యేసయ్యా, అనుభవించండి దేవుని ప్రసన్నతను. యేసయ్యా, యేసయ్యా. దేవుని మహిమ కొలత లేకుండా దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవుని ఉన్నతమైన కృప, దేవుని ఉన్నతమైన శక్తి, దేవుని ఉన్నతమైన అభిషేకము దేవుడు మన మధ్యలో కుమ్మరిస్తున్నందుకు చప్పట్లు కొట్టి దేవాది దేవుని శబభారా శకరాదను అఖరా బాబా బాబా బా శబా బాబా బాబా రాధాగణ మారాధునా ఖరా బాబా బాబా నిలబడి పూర్ణ హృదయముతో ఆరాధిస్తున్న వారందరి మీదికి రగణ మమ రషక రబ బాబా 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 దేవుని ఉన్నతమైన శక్తి, సీనాయి పర్వతమందు దిగి వచ్చిన ఉన్నతమైన ప్రసన్నత, సీనాయి పర్వతమందు కుమ్మరింపబడినటువంటి ఆత్మ రగమ శబభాగ రగణ రిసీవ్ ద హోలీ స్పిరిట్, రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఎవరైతే ఆ ప్రసన్నతను అనుభవిస్తారో, ఆ ప్రసన్నత కొరకు వేచి ఉంటారో, ఆ ప్రసన్నత కొరకు ఎదురు చూస్తున్న ప్రతి వారి మీదికి దేవుని మహిమ కుమరిస్తూ ఉన్నాడు దేవుడు, కుమరిస్తూ ఉన్నాడు దేవుడు. పొందుకో సహోదరి సహోదరుడా, పొందుకో దేవుని మహిమ, దేవుని మహిమ, దేవుని మహిమ. రాగా మామా 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 ఆయన నామము తప్ప వేరొక నామములో విడుదల లేదు. ఆ ఒక్క నామములో మాత్రమే విడుదల. ప్రార్థన చేసుకుందామా? దైవజనులు అన్నగారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించుదా. పరిశుద్ధుడు, సర్వశక్తి కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి నీ సన్నిధిలో నిలబడి ఇంతవరకు నిన్ను స్తుతించడానికి, నీ మహిమ కలిగిన నామాన్ని, నీ శక్తి కలిగిన నామాన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, మమ్మల్ని తెలుసుకున్నందుకు, నీ సన్నిధిలో నిలబడడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి ప్రభువా, నీ సన్నిధిలో నిలబడిన ప్రతి వారి జీవితంలో ఒక విడుదలనిచ్చే రాత్రిగా, వారి జీవితాల్లో ఉన్న చీకటిని తీసివేసి వెలుగునిచ్చే రాత్రిగా మీరు మార్చి ఉన్నారని మేము విశ్వాసిస్తున్నాం. మీరు మార్చినందుకు వందనాలు నైనా, మీరు మార్చినందుకు వందనాలు. ఆకాశము కింద, భూమి పైన వేరే ఏ నామము ద్వారా విడుదల దొరకదునైనా, యేసు అనే నామం ద్వారా మాత్రమే విడుదల, యేసు అనే నామం ద్వారా మాత్రమే రక్షణ, యేసు అనే నామం ద్వారా మాత్రమే సమాధానము ప్రభువా. ఆ సమాధానాన్ని, ఆ విడుదలను, ఆ రక్షణను ఈ రాత్రి నీ సన్నిధిలో వచ్చిన ప్రతి వారు పొందుకొని వెళ్ళడానికి నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి వారిని మీరు బలపరచుమని, ప్రతి వారిలో ఉన్న చీకటి శక్తులని లయపరచుమని, ఈ స్తుతి ఆరాధనలో నీ నామాన్ని మహిమపరచుకున్నందుకు ఎంతోమంది ప్రభువా అంధకారంలో, చీకట్లో నిద్రిస్తుండగా నీ వెలుగులో నిలబడి వెలుగుగా ఉన్నటువంటి నీ సత్యమైనటువంటి ఆరాధనను చేయడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.